సో అయితే మరి ఫిట్నెస్ కోసం ఏం చేస్తారు మధు మీరు? మామూలుగా నిజ యాక్చువల్లీ జీవితంలో. నేను అంటే ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పలా, రోజు నేను ఒక 3 to 4 hours జిమ్కి వెళ్తా. అవునా? మీరేంటి ఇట్ట చూస్తున్నారు? నాకేంటో మీ చూపులో డౌట్ వస్తుందండి. ఇవి చూపు గమనించారండి, ఇట్లా కొట్టుకుంటుంది. నేను కొట్టుకోవాలి నమ్మసక్యంగా ఎందుకండి నేను చెప్తే అంత నమ్మట్లేదు. 79 కోట్ల వాచ్ అని నమ్మారు, అది 180 కోట్ల బ్యాగ్ అని నమ్మారు. నేను 3-4 గంటలు అంటే మీకు ఏ విధంగా నేను నమ్మసక్యంగా లేను. అంటే ఎందుకంటే చెప్పండి. ఎందుకంటే అదే చెప్పండి, ఎందుకే చెప్పండి. కమాన్ బయటికి తీసుకురండి. 3 to 4 hours ఏ జిమ్ మిమ్మల్ని భరించలేదు కాబట్టి మీ ఎనర్జీని. కాదు, అంతే. మీరు ఎందుకు నమ్మట్లేదంటే కొండ పెద్ద బండ అని నేను బంగారు కొండ అన్నాను కానీ బంగారు నేను బండ వాజ్ యువర్ కాంట్రిబ్యూషన్. నేనే కొండ అని మీరు అన్నారు. బండ కొండ బంగారు కొండ మీకు. కానీ నిజంగా చెప్తున్నానండి, మమ్మీ అంటుంది పెద్ద బండలా తయారయ్యేవని నన్ను తిడుతుంది. ఏమి లేదు, నిజంగా తిడుతుంది. సో నేను 3 hours జిమ్కి వెళ్తానని చెప్పా కదా. ఏం చేస్తారు అక్కడ? మీరు వెళ్ళాలి, మీరు అడగాలి ఏ జిమ్ము ఎప్పుడు వెళ్తారని. ఏ జిమ్ ఎప్పుడు వెళ్తారు, ఏం చేస్తారు? నేను ఆ జిమ్కి అప్పుడు వెళ్తాను, నిద్రలో వెళ్తాను, కల్లో వెళ్తాను. నిద్రలోనా? ఆ జిమ్కి అప్పుడు కల్లో వెళ్తాను. కాబట్టి ఇది మన ఫిట్నెస్ సీక్రెట్ అనమాట. సో ఇందాక మీరు అమెరికాలో ఉండి వాకింగ్, ఐ వెంట్ టు ది జిమ్. అప్పుడు మీరందరూ తెలియక పొరపాటున నిజమైన జిమ్స్కి వెళ్తున్నారు. నాలాగా కల్లో వెళ్ళండి, అసలు డబ్బులు కూడా ఖర్చు అవ్వదు. అంతే కదా, అసలు అవ్వకుండా మళ్ళీ లక్ష్మీ మంచి గారిని తీసుకొస్తున్నారు మీరు. ఇలా ఆవిడ అన్నట్టు నేను బంగారు కొండ అయితే కాదండి, పెద్ద నాటీ నేను. వెరీ నాటీ, వెరీ ఫుల్ ఆఫ్ లైఫ్ అసలు. సో బట్ ఇట్స్ అమేజింగ్ టు సీ. ఇప్పుడు మరి ఎప్పుడైనా బాగా చాలా చాలా ఏళ్ల తర్వాత, ఇప్పుడు ఈ 20s అర్థం కాదు, బట్ తర్వాత చాలా 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 ఏళ్ల తర్వాత, వాట్ ఇఫ్ యూ ఫీల్ లోన్లీ? అప్పుడు ఒకవేళ ముసలిదాన్ని అయిపోయానుకో, అప్పుడు గంతకు తగ్గ బొంత ఏ ముసలోడు దొరకపోతాడా నాలాగా ఇదితో ఉన్న ముసలోళ్ళు ఉంటారు కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ముసలాయన నేను ఏదైనా యాంకరింగ్ చేసుకుంటూ సరదాగా అంతే మళ్ళీ అక్కడ ఏదో ఒకటి యాక్టివిటీ ఉండాలి కదా. బాగోదు బాగోదు. సో అట్లా అమెరికాలో అయితే మాకు నిజంగానే, యుఎస్లో మీకు తెలుసో లేదో, ఈ ముసలోళ్ళకి క్లబ్స్ ఉంటాయి. గోల్డెన్ క్లబ్స్. గోల్డెన్ క్లబ్ అంటే ఏమనుకున్నారు, ముసలివాళ్ళ పంచాయతీ అది. సో వాళ్ళకి ఏంటంటే గేమ్స్ ఉంటాయి, బింగోలు, కార్డ్స్, అవి ఇవి అన్నీ ఉంటాయి. చక్కగా అందరు కలిపి తీసుకుని చేసుకుంటారు. రోజంతా వాళ్ళు కిలకలా ఎంజాయ్ చేస్తారు. నాకు అలాంటి ఒక గోల్డెన్ క్లబ్లో జాయిన్ అవ్వాలి, ముసలి వాళ్ళు అందరితో కలిపేసి గేమ్స్ ఆడుకుంటూ నా బాహ్య జీవితాన్ని గడిపేయాలన్నమాట. దేవాది దేవా, ఇలాంటి కంటెంట్ నేను ఏ ఇంటర్వ్యూలో ఇవ్వలేదు. ఖచ్చితంగా ప్రామిస్. ఐ మీన్ సీరియస్లీ, ఇంత క్లారిటీతో, ఇంత అద్భుతంగా కావాల్సినట్టు బతుకుతూ ఫుల్ ఆఫ్ లైఫ్ ఉండే బేబక్కకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? ఫుడ్ హ్యాబిట్స్ అనే మాత్రం. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే జనాలు నమ్ముతా, ఇష్టం నాకు మనుషులు అంటే, అందరినీ ప్రేమించేస్తా, అదొక పెద్ద బ్యాడ్ హ్యాబిట్. అందరినీ ఇష్టపడతా, వెరీ ఓవర్. ఎవరన్నా ఒక జలకిస్తే అదే పడి అందుకే నీ శరీరం, మీరు అన్నది కాదు నన్ను, నేను అందుకనే అనుకున్నా బికమ్ ఎ థిక్ స్కిన్ బికాస్ బాగా అయిపోయిందండి. బాగా మనని రాళ్ళ దెబ్బలతో కొట్టారు. ప్రొఫెషనల్ స్కోప్లోనా? అన్ని వేస్. ఐ బిలీవ్, ఐ ట్రస్ట్ పీపుల్. ఇప్పటికీ నమ్ముతా. నాకు సిగ్గు సరం ఇప్పటికీ లేదు. అందరిని ఇప్పటికీ నమ్ముతా. నాకు అది హ్యాపీగా ఉంటుంది. ఒక మనిషిని చూసిన వెంటనే వాళ్ళు మంచి వాళ్ళని నేను వాళ్ళతో మాట్లాడడంలో నాకు హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళు ఇదే ఉంటారు, అదే ఉంటారు, వాళ్ళ గురించి తెలుసుకోవడం నాకు అదేంటంటే బుర్ర పాడైపోతుంది. సో నేను అలా చేయలేను. సో హ్యాపీగా ఉంటాను. నేను ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉండాలి, హ్యాపీ థాట్స్ ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. నా బ్లడ్ గ్రూప్ కూడా అందుకని బీ పాజిటివ్. బీ పాజిటివ్. అంతా అన్నీ నేర్చేసుకున్నారు జీవిత పాఠాలు. దేవుణ్ణి మొక్కుతుంటారా బాగా? యూ బిలీవ్ ఇన్ గాడ్? ఐ డూ బిలీవ్ ఇన్ గాడ్. అంటే కానీ ఎక్కువగా పూజలు అయి చేయను, ఎక్కువగా గుళ్ళకి అయ్యాలను. నాకు నమ్మేది ఏంటంటే ఎదుటి వాళ్ళని సహాయం చేసే మంచి మనసులో, నిజంగా చెప్తున్నా, ఆ భగవంతుడు నాకు వాళ్ళల్లో కనిపిస్తాడు. ఎవరైతే ఈ స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేయడం కానీ, మనిషిని గౌరవించి మంచిగా ట్రీట్ చేసి మనం
వాళ్ళే దేవుడు అంటారా? వాళ్ళలోనే నాన్న కొంచెం 3 లీటర్స్ మిల్క్ ఒక 6 బన్స్ పట్టరామ్మా, మన స్ట్రీట్లో ఉండే డాగ్స్కి వేద్దాం. నిజంగానే ఐల్ బీ సో హ్యాపీ. నేను కొన్ని చోట్ల అంటాను నాకేం వద్దు, మీరు ఏదన్నా మీ చుట్టుపక్కల స్ట్రే యానిమల్స్కి ఇవ్వండి అని. సో ఐ బిలీవ్ ఇన్ హ్యుమానిటీ స్వప్న గారు. నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పండి మీ దాంట్లో చెప్తున్నా, నాకు విపరీతంగా ఇష్టమైంది హ్యుమానిటీ. దానికి మించింది ఏం లేవు. మానవ సేవే మాధవ సేవ. మీ అండ్ మై మామ్ కీప్ ఫైటింగ్ అబౌట్ దిస్ థింగ్. బాగా చేస్తుంది, నేను చేయను. అండ్ నేను చాలాసార్లు ఐ కంటెంప్లేట్. షీ వాంట్స్ టు డొనేట్ ఫర్ ఎ టెంపుల్, నథింగ్ అగెన్స్ట్, డొనేషన్ చేసుకోండి. కానీ నేనే ఉంటానంటే, అమ్మ ఆ టెంపుల్ బాగానే ఉంది, నువ్వు డొని దానికి దీనికి అదే స్తంభం లాగా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, అంట ఓకే, దానికి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ అనాథాశ్రమం ఉంది, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, వీళ్ళకి ఇద్దాం. మన డబ్బులు మంచి కాజ్కి వెళ్తాయి. దేవుడికి గుడ్లు బోల్డ్ అని ఉన్నాయి, కానీ మనుషులకి ఉండటానికి ఇల్లు లేవు. మనుషులకి ఉండటానికి ఇల్లు. రోడ్డు మీద మాకు విజయవాడలో అయితే ఒక రోడ్లోంచి వెళ్తే ఒక టన్నెల్ లాగా ఉంటుంది, దాని లోపల అందరూ పాపం హోమ్లెస్ అట్లా పడుకుంటారు. నేను అనుకుంటా, అబ్బా ఇలా చెయ్యాలనుకునే వాళ్ళకి ఎందుకు దేవుడా నువ్వు అంత డబ్బులు ఇవ్వు? పీపుల్ హూ వాంట్ టు డూ ఫర్ పీపుల్, వై డూ యూ గివ్ ఫర్ పీపుల్ హు ఆర్ స్టింజీ అండ్ వందల వేల లక్షల కోట్లు ఉంటాయి, వాళ్ళు వాళ్ళ మనీలో ఒక్క 1% చేస్తే బా అనిపిస్తుంది. ప్లీజ్ మేక్ మీ రిచ్, ప్లీజ్ మేక్ మీ రిచ్ సో దట్ ఐ కెన్ డూ సంథింగ్ ప్లీజ్. అంతేనా? యూ విల్ బికమ్ రిచ్. ఎవరు ఆపుతారు? నేను చూస్తాను. అవునా? అంతే. బాగా 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 ఎంత బాగా? ఒక అన్ని కోట్లు అంతే. అంటే ప్రజలకి చేయగలిగే అంత పీపుల్ ఐ వాంట్ టు రియలీ డూ సంథింగ్. డెఫినెట్లీ. అంటే యూ మస్ట్ బిలీవ్ కదా, ఐఎమ్ షూర్ యూ నో అబౌట్ ద లా ఆఫ్ సీక్రెట్ అండ్ అట్రాక్షన్ అండ్ ఆల్ దట్. లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతారు కదా మీరు, మేనిఫెస్టేషన్ సీక్రెట్స్. సో తప్పకుండా యద్భావం తద్భవతి, భగవద్గీత సారాంశం ఇది. సో అన్ని ఇన్ఫాక్ట్ గ్రంథాల సారాంశం మనం ఆలోచించినది అవుతుందని. నాకు కావాల్సినట్టయితే ఇప్పుడు ఉంది, నాకు కావాల్సినంత నేను బ్రతకడానికి. కానీ ఎవరికైనా చేయాలనిపిస్తే అంత అంటే చెయ్యాలి, చాలా బిగ్ అమౌంట్స్ ఇస్ నీడెడ్, అంత కావాలి నాకు. ఐ వాంట్ టు. ఎవరైనా చేసినా కూడా, మీరు ఎవరైనా సోషల్ సర్వీస్ చేయాలనుకుంటే నేను మీకు ఫ్రీగా ఈవెంట్ చేసి పెడతాను, నిజంగా చెప్తున్నా. ఫ్రీ షో, ఫ్రీ యాంకరింగ్, ఫ్రీ సింగింగ్, ఫ్రీ. ఇఫ్ యూ కెన్ ప్రూవ్ మీ దట్ యూ గోన్ యూస్ దట్ మనీ ఫర్ సోషల్ సర్వీస్, జెన్యూన్, నేను మీకు ఫ్రీగా ఈవెంట్ చేస్తాను. సూపర్. ఐ హ్యావ్ నాట్ టోల్డ్ టు ఎనీబడి ఆన్ ఎనీ షో. గాడ్ బ్లెస్. ఐఎమ్ షూర్ మీరు చెప్పిన సమాంతా ఈజ్ ఆల్సో మై ఇన్స్పిరేషన్ ఇన్ దట్. షీ డజంట్ టేక్ ఫర్, చెప్పండి మీరు అదే చెప్తున్నారు. నో గో హెడ్. ఐ సెడ్ మీరు స్టేజ్ మీద మీరు ఎంత హల్చల్ చేసేస్తారో అది చాలా అందరికీ తెలుసు. సో ఐ థింక్ పీపుల్ విల్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఇంత ఓపెన్గా మీరు చెప్తున్నందుకు, ఐ మీన్ దట్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్. అయితే అసలు ఫస్ట్ ఫోన్ ఎత్తడానికి ఎంత ఇస్తామని అడిగే రోజులు ఇవి. నేను వర్క్ ఏంటని అడుగుతాను, నిజంగా చెప్తున్నా. డబ్బుల కన్నా ఫస్ట్ వర్క్. నిన్న ఐ హ్యావ్ డన్ అన్ అసైన్మెంట్. బిఫోర్ వాట్ ద మనీ ఇస్, ఐ సెడ్ ఏం పని చేయాలి, ఎంతసేపు చేయాలి. వాళ్ళ బడ్జెట్ ఇంతే అన్నప్పుడు నేను అన్నా, ఇంతే బడ్జెట్ అయినా ఇంత ఇద్దాం, దే షుడ్ ఫీల్ హ్యాపీ విత్ మై సర్వీస్. గివ్ మోర్, ఏమవుతుంది, కొంచెం 1 గంట 2 గంటలు ఎక్కువ నేను చేస్తా షూట్. ఐ వాంట్ గివ్ మై బెస్ట్. అలా సమాంతా ఈజ్ మై ఇన్స్పిరేషన్ ఇన్. తనకు వచ్చే రెమ్యూనరేషన్స్, ఈ షోస్కి వస్తారు కదా ఆవిడ, యుఎస్ కానీ ఇట్ కానీ, ఆవిడ వచ్చిన ఆ ప్రెజెన్స్కి షీ సేస్ నాకు ఇవ్వద్దు, గివ్ ఇట్ టు దట్ ఫౌండేషన్. బాలయ్య బాబు, హీ డస్ ద సేమ్. నాకు ఇవ్వద్దు కొన్ని ఈవెంట్స్కి, హీ సేజ్ మన ఫౌండేషన్ ఉంది కదా, క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళది, దానికి ఇమ్మంటారు. సో ఇట్ గోస్ ఫర్ అ గ్రేట్ కాజ్. నాకు అలాంటి చాలా ఇష్టం. ఎనీ ఐడియా టు జాయిన్ పాలిటిక్స్ ఎప్పుడైనా అనిపించిందా? చాలామంది అడిగారు, అమ్మో నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు, అసలు నీకు టికెట్ ఇచ్చేస్తారు, బేబక్ అంటే ఒక బ్రాండ్, ఒక ఫైర్ ఉంది, నువ్వు బాగా మాట్లాడగలుగుతావు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను కాబట్టి పాలిటిక్స్లో ఇవ్వడం కష్టం. ఉండలేము. అండ్ ప్లస్ ఫ్రీడమ్ కావాల్సిన వాళ్ళు ఎవరు ఏ వ్యవస్థలోకి వెళ్ళకూడదు. అవును, వాళ్ళే ఒక వ్యవస్థగా ఉండాలి తప్ప. అది. సో నేనేంటంటే డ్రామాటిక్గా స్ట్రాటజీలు ఇవన్నీ చేయలేను. బిగ్ బాస్ హౌస్లోనే ఉండలేకపోయాను. పాలిటిక్స్లో ఏముంటానండి, చెప్పండి. చాలా వైజ్ థింకింగ్, వెరీ వెరీ వైజ్ థింకింగ్ మధు. అంటే ఇంత క్లారిటీ వచ్చినందుకు మీరు ఫస్ట్ దానికి థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ నాన్నగారు, థ్యాంక్ యూ తాతగారు, థ్యాంక్ యూ ముత్తాత గారు, వెంకటరాయుడు గారు, థ్యాంక్ యూ టు ఆల్ 4 fathers 4 mothers ఎవ్రీబడి. సో బేబక్కకి అయితే ఫుడ్ హ్యాబిట్స్ ప్రత్యేకంగా ఏమీ లేవైతే? ఆమె ఫుడీ, టేస్టీగా ఉన్న ఏ ఫుడ్ అన్నది తింటాను. నాన్ వెజ్జా? 2 తింటా, కాకపోతే రెడ్ మీట్ తిన్ను, మటన్ రెడ్ మీట్ తిన్ను. నాన్ వెజ్ కొంచెం తక్కువే తింటా. ఈవెన్ ఐ కమ్ ఫ్రమ్ ఎవ్రీడే మొక్కలైందే ముద్ద దిగని
నాన్ వెజ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా మా నాన్నగారు అంతే, ముద్దలేందే ముద్ద దిగదు, ముక్కలేందే అదే ముక్కలేనిదే ముద్ద దిగదు. ఇప్పుడు తింటూనే రాత్రికి ఏం తినాలనుకుంటారు ఆయన, అంత ఫుడ్. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకు 90% వెజ్, అప్పుడప్పుడు నాన్ వెజ్ తింటాను. ఐ ప్రిఫర్ వెజ్. అన్నీ సార్ట్ అవుట్ చేసుకున్నారు. మీకు పాలిటిక్స్ అంబిషన్ లేదు. ఇప్పుడు లైఫ్ అంతా ఒక 10 ఏళ్ల తర్వాత బేబక్ ఏంటి అంటే వాట్ వుడ్ యూ సే? అలా నేను చూసుకోను. ఇవాళ ఏంటంతే, గో విత్ ద ఫ్లో. అంతే, మన పని మనం చేసుకుంటూ, మనం కరెక్ట్గా హ్యాపీగా ఉంటూ, కరెక్ట్గా అంటే మనకు మనం కరెక్ట్, ప్రజలకు ప్రూవ్ చేసుకోక్కర్లేదు. సొసైటీలో ఉన్న నార్మ్స్ పాటిస్తూ, ఎవరిని బాధ పెట్టకుండా, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతూ హ్యాపీగా ఉంటూ నీ పని నువ్వు చేసుకోవాలి. బద్ధకం ఉండకూడదు. ఇదే బాలయ్య గారిలో చెప్పరా ప్లీజ్? మన పని మనం చేసుకుంటూ జనజీవన స్రవంతిలో డిస్టర్బెన్స్లు అవి లేకుండా, అంటే మనం కొట్టామంటే అసలు బ్లడ్లో బాలయ్య బాబు కనిపించాలి. సూపర్ కేక. అదే మరి. సో అలా ఐ డోంట్ హ్యావ్ లైక్ దట్. 10 years తర్వాత అదేనది గో విత్ ద ఫ్లో. ఏమో 10 ఏళ్ళ తర్వాత ముందు ఎలా తెలుస్తుంది? దేవుడు ఒకటి రాసి ఉంటుంది కదా స్వప్న గారు, తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాసాడు, రాసి ఉంటారుగా. అవును, ఇలా 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 అని రాసి ఉంటారు. మీరు నేను ఇలా కలవడం కూడా ఇట్స్ ఆల్ డెస్టినీ. నీ తల రాతను నువ్వే రాయాలి అదేం రాసుకుంటారని, అది రాసుకోవడం ఏం లేదు. గో విత్ ద ఫ్లో అని రాసుకుంటున్నారు. గో విత్ ద ఫ్లో, అంతే. గో విత్ ద ఫ్లో, ఎంజాయ్ ఎవ్రీ మినిట్, బట్ అట్ ద సేమ్ టైమ్ డూ యువర్ హార్డ్ వర్క్. అంతే. గో విత్ ద ఫ్లో, ఎంజాయ్ ఎవ్రీ మినిట్ అని అన్ని తట్టదగలేసి రేపు పొద్దునకే లేకుండా కాదు, మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఇది కూడా చేయండి. యూ విల్ బి వెరీ 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 హ్యాపీ. నా ఎనర్జీకి అదే కారణం. ఎనర్జీ అండ్ ఆల్సో ఐ థింక్ యూ బ్రింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ టు ద వరల్డ్. సో మిమ్మల్ని రకరకాల రూపాల్లో అమంగ్ మెనీ అదర్ థింగ్స్, పిల్లలకి కుక్కలకి ఫుడ్ పెట్టడంతో పాటు స్వీట్ యానిమల్స్తో మనుషులకి వచ్చే ఎప్పుడైనా మనసు కష్టం వేస్తే కూడా ఐ థింక్ బేబక్క తప్పకుండా మీ మోటివేటింగ్ ప్రెజెన్స్తో మీరు యూ షుడ్ స్ప్రూస్ దెమ్ అప్. I think that's the best service you can do to humanity and mankind and womankind and all kind. నేను అప్పుడప్పుడు స్వప్న గారు షాపింగ్కి వెళ్తా కదా, కొంచెం పాపం లేని వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏంటంటే జస్ట్ మాల్ చూస్తానికి వస్తారు. వాళ్ళకి ఏమైనా కొనుక్కోవాలనిపిస్తుంది, వాళ్ళకి ఏమైనా అక్కడ తినాలనిపిస్తుంది, నాకు వెళ్ళి ఆఫర్ చేయాలనిపిస్తుంది. మీరందరూ ఏమైనా తింటారా సరదాగా, వాళ్ళే ఏమన్నా తక్కువగా అనుకోకూడదు కదా. ఏంటి ఈవిడ మాకు పెట్టించేది. చిన్న చిన్న పిల్లలు వస్తారు ఒక్కోసారి ఈ సూపర్ మార్కెట్స్ కాళ్ళకి, పాపం వాళ్ళకి ఏదో కొనుక్కోవాలనిపిస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న ఏమో లిమిటెడ్ బడ్జెట్లో వాళ్ళకి కొనలేరు. నాకేమైనా కొనిపెట్టాలా రే వీళ్ళకి అని అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు మేము కొనిపెట్టలేమో అలా నెగిటివ్గా అనుకోకూడదు కదా. అలాగే స్ట్రీట్లో ఉన్నప్పుడు ఎవరైనా స్ట్రీట్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళ షాప్ దగ్గర ఉంటే 2-3 సార్లు వాళ్ళకి కావాల్సిన యాప్, ఒక బుడ్డోడైతే యాపీ ఉంటుంది కదా, ఏం కావాలంటే యాపీ అన్నాడు, అది కొనిచ్చి కొంచెం చాక్లెట్స్. ఐ ఫీల్ హ్యాపీ. ఐ డోంట్ నో, చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద కార్లు, ఇళ్ళు, డబ్బులు ఇది హ్యాపీనెస్ అనుకుంటారు. కానీ స్వప్న గారు మీరు గమనించారో లేదో, మీరు కూడా యూ హ్యావ్ ప్రాబ్లీ ఫేస్ దిస్. ఎవరికైనా చిన్న చిన్న హెల్ప్లు చేసినప్పుడు వాళ్ళ ముఖంలో వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది, అది ఎన్ని కోట్లైనా రాదు, మనకి తిరిగి రాదు, ఇంకెక్కడా రాదు. అది కరెక్టే. సింపుల్ చిన్న చిన్న థింగ్స్ విల్ మేక్ యూ సో హ్యాపీ. అబ్సల్యూట్లీ రైట్. వెరీ నేను నాట్ ఓన్లీ దట్, నేను కూడా చిన్న చిన్న వాటికి హ్యాపీ అయిపోతాను. స్మాల్ థింగ్స్. మీరు వచ్చి హగ్ ఇచ్చారు ఇందాక, గట్టిగా హగ్ ఇచ్చారా, తర్వాత రెండోసారి మూడోసారి బలంగా ఇచ్చారా, హ్యాపీనెస్ నాకు. అంతే. పాజిటివ్ ఎనర్జీ. అండ్ అదే స్పిరిట్తో మీరు లైఫ్ లాంగ్ కొనసాగి సినిమా ఇండస్ట్రీలో, సినిమాలలో, యూట్యూబ్లో ఇది అది నాది కాదని చెప్పి ఏది నాది కాదు అని ప్రశ్నించుకునే విధంగా అందరూ మహానటులు మీలోంచి అలా బయటకు వస్తూ అప్పుడప్పుడు మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఇంకా అక్కినే నాగేశ్వరరావు గారు, ఇంకా చెప్పక్కర్లేదు చిరంజీవి గారు, అంతే కదా. అలా అలా ఆ విధంగా వెంకటేష్ గారు ఆ మేనరిజమ్స్తో మీరు హ్యాపీగా మీ టాలెంట్తో అలరిస్తూ, మీ మనసుతో స్పందింపజేస్తూ, వి విష్ యూ అ వెరీ బ్లెస్డ్ లైఫ్ విచ్ ఇస్ ఆల్రెడీ బ్లెస్డ్. అండ్ మళ్ళీ మీరు రావాలి, బోల్డ్ విషయాలు మాట్లాడుకోవాలి, మీతో కలిసి మేము వెళ్ళాడాలి. అంటే ఐ వాంట్ టు హ్యాంగ్ అవుట్ విత్ యూ అని. వెళ్ళాడాలి, బాగుంది. హ్యాంగ్ అవుట్ విత్ యూ, కలిసి వెళ్ళాడదాం. Sure. I look forward, and you are an amazing person, energy, fun, very heartful, and you're a blessing. Seriously. Lots of love to you. I'm so humbly thrilled to meet you today.
I'm also humbly thrilled to meet you in person, although we spoke on the phone. Yeah. So, చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం ఇవాళ. Vice Wishing you versa. all the very best. థ్యాంక్ యూ అండి. Thank you. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఈ కబుర్లు అన్నీ చూసినందుకు ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా ఇంటర్వ్యూ రాబోతోంది, తప్పకుండా చూడండి అని చెప్పండి ఒకసారి. నా ఈ ముచ్చట్లు విత్ స్వప్న గారితో మీ అంటే బేబక్క అండ్ స్వప్న గారి ముచ్చట్లు తొందరలో రాబోతుంది. మా ఇంటర్వ్యూ మీరు తప్పకుండా 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 చూడాలి.